హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము క్రోనక్స్ ల్యాబ్ సైన్సెస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాము. సో ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర సో బాగా థింక్ చేసి, అంటే కామన్ సెన్స్ యూజ్ చేసి అప్పుడు డిసైడ్ కావండి. సో గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు. సో క్రోనక్స్ ల్యాబ్ సైన్సెస్ సో వీళ్ళు ఏం చేస్తారనేది చూస్తాము. ఇక్కడ చూసినామంటే వీళ్ళకు 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్ ఏమంటే ఒకటి వచ్చి బల్క్ రీఏజెంట్స్, నెక్స్ట్ వన్ వచ్చి బల్క్ ఇంగ్రీడియంట్స్, థర్డ్ వచ్చి స్పెషాలిటీ కెమికల్స్. సో క్రోనక్స్ ల్యాబ్ సైన్సెస్ అనేది సో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. సో ఇక్కడ వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇది మనము డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఎప్పుడైనా సరే సో గుడ్డిగా మనము ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాము. సో దానికోసం నేను ఇక్కడ స్క్రీనర్ ఓపెన్ చేస్తున్నా. సో స్క్రీనర్లో ఇక్కడ మార్కెట్ క్యాప్ చూసినామంటే 622 crores ఉంది. అంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. సో మనం ఏదైనా స్మాల్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెల్ చేయలేకపోవచ్చు. సో కాబట్టి మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మార్కెట్ క్యాప్ 622 crores అంటే స్మాల్ క్యాప్ కంపెనీ. సో కరెంట్ ప్రైస్ చూసినట్టే 168 రూపీస్ ఉంది. హైయెస్ట్ ప్రైస్ వచ్చి 229, అంటే 229 నుండి 168 పడింది అనమాట. సో ఇప్పుడు మనము క్వార్టర్ రిజల్ట్స్ అలాగే లాస్ట్ 4 year రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ కిందికి వెళ్ళినామంటే ఇక్కడ క్వార్టర్ రిజల్ట్స్ ఉంది. సో కరెంట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా వచ్చిందో చూస్తాము. సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ మార్చ్ 2024తో ఇప్పుడు మార్చ్ 2025 అంటే ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తాము. సో మనం ఎక్కువ ఇయర్ ఆన్ ఇయర్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ చూసినామంటే సేల్స్ అనేది 22.18 crores నుండి 26.13 crores పెరిగిందనమాట. సో ఇక్కడ 4 crores పెరిగినాయి. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఎక్స్పెన్స్ చూసినామంటే ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది మనకు 2 టైప్స్ ఉంది. ఒకటి మెటీరియల్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్. సో మెటీరియల్ కాస్ట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 47% ఉంటే ఇప్పుడు 55%. సో ఇక్కడ మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత పెరిగింది? 47% టు 55% పెరిగిందనమాట. సో ఇక్కడ 8% పెరిగింది. అలాగే ఎంప్లాయీ కాస్ట్ చూసినామంటే ఇక్కడ 5% ఉంది, ఇక్కడ 5% ఉంది. సో ఎంప్లాయీ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది, కానీ మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్లో లాస్ట్ ఇయర్ 7.85 crores అయితే ఇప్పుడు 7.75 crores. సో ఇక్కడ ఫ్లాట్గా ఉంది. సో ఇది ఫ్లాట్. సో నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. లాస్ట్ ఇయర్ ఇక్కడ చూసినామంటే 35.39% అయితే ఇప్పుడు 29.66%. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది తగ్గింది. సో 6% తగ్గిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. సో ఎందుకు తగ్గిందనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఎక్కువ ఉంది, కానీ లాస్ట్ ఇయర్ మార్చ్ 24th కంపేర్ చేస్తే ఇప్పుడు తగ్గిందనమాట. అది 35% నుండి 29%. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ చూసినామంటే 0.83 crores లాస్ట్ ఇయర్, ఇప్పుడు 0.91 crores. సో ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. అలాగే ఇంట్రెస్ట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 0 crores పే చేసినారు, ఇప్పుడు 0 crores. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఏమి పే చేయట్లేదు అనమాట, 0 పే చేసినారు. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ. సో జీరో డెప్ట్ కంపెనీ అంటే ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఏదైనా కంపెనీకి డెప్ట్ అనేది తక్కువగా ఉంటే అది పాజిటివ్ పాయింట్. సో ఎందుకంటే ఇంత ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా కంపెనీ ఎక్స్పాండ్ చేయాలంటే ఒకవేళ అప్పుడు కొత్తగా అప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ పే చేయట్లేదంటే ఫ్యూచర్లో మళ్ళీ కొత్తగా అప్పు తీసుకున్నా కూడా అప్పుడు ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ డిప్రిషియేషన్. సో లాస్ట్ ఇయర్ 0.29 crores, ఇప్పుడు 0.35 crores. ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము.
నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ 8.39 crores, ఇప్పుడు 8.31 crores. సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఫ్లాట్గా ఉంది. సో ఇప్పుడు ట్యాక్స్ చూస్తాం. సో ట్యాక్స్ అనేది లాస్ట్ ఇయర్ 29.9%, అంటే 30% పే చేస్తే ఇప్పుడు 24% అనమాట. సో ఇక్కడ ట్యాక్స్ అనేది 6% తగ్గింది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఫ్లాట్గా ఉంటే ఇక్కడ ట్యాక్స్ అనేది తగ్గిందనమాట. సో దీనివల్ల వీళ్ళకు నెట్ ప్రాఫిట్ అనేది 5.88 crores నుండి 6.32 crores పెరిగింది. సో ఎందువల్ల అంటే వీళ్ళకి ట్యాక్స్ అనేది తగ్గింది. సో ఇక్కడ ట్యాక్స్ తగ్గడం వల్ల సో ప్రాఫిట్ అనేది కొంచెం పెరిగింది. సో ఓవరాల్గా సో క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉందన్నమాట. 5.88 crores నుండి 6.3 crores, అంటే ఓన్లీ 40 lakhs పెరిగిందంటే సో అంటే ఇది ఫ్లాట్గా ఉంది రిజల్ట్స్. సో ఇవి మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్. సో ఇక్కడ సేల్స్ చూసినామంటే 22 crores నుండి 26 crores, 4 crores పెరిగింది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూస్తే 5.88 crores నుండి 6.3 crores, ఓన్లీ 40 lakhs పెరిగింది అనమాట, అంటే ఫ్లాట్గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇయర్లీ రిజల్ట్స్ ఉంది. సో ఇక్కడ ఇయర్లీ రిజల్ట్స్లో మనకు 20, 21, 22, 23, 24, 25 ఉంది. సో దీంట్లో సో ఫస్ట్ సేల్స్ చూసినామంటే సో 50 crores నుండి 62 పెరిగింది అనమాట. 62 నుండి 82 పెరిగింది, 82 నుండి 96 పెరిగింది, 96 నుండి ఇక్కడ తగ్గింది 90 crores, మళ్ళీ 90 నుండి 100 crores. సో ఇక్కడ మనం లాస్ట్ 5 yearsలో 24లో 96 crores నుండి 90 crores సేల్స్ పెరిగింది అనమాట. సో రిమైనింగ్ ఇయర్స్ సో సేల్స్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ 2020 చూస్తే 50 crores, ఇప్పుడు 25లో 100 crores, అంటే 50 crores నుండి 80 crores 5 yearsలో పెరిగిందనమాట. 6 yearsలో పెరిగింది. సో 6 yearsలో ఇంత పెరిగిందంటే డబుల్ అయింది. సో ఇది ఇక్కడ వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది బాగుందన్నమాట. ఓన్లీ 2024లో మాత్రము కొంచెం తగ్గింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినామంటే ఇక్కడ 12 crores, 15 crores, 20 crores, 22, 28, 33. సో ఇక్కడ 12 crores నుండి 33 crores అనమాట, అంటే 3 times పెరిగిందనమాట. 12 to 33 crores పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినామంటే ఇక్కడ 23%, 24%, 24%, 23, 32, 33. లాస్ట్ రీసెంట్ 2 yearsలో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది బాగా పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో అదర్ ఇన్కమ్ అనేది ఇక్కడ 1 crore నుండి 3 crores ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఏం పే చేయట్లేదు, అంటే ఇది పాజిటివ్ పాయింట్. వీళ్ళు జీరో డెప్ట్ కంపెనీ. నెక్స్ట్ డిప్రిషియేషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంది, దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ 12 crores, 13 crores, 18 crores, 22, 29, 34. 12 crores నుండి 34 crores పెరిగిందనమాట, అంటే 3 times పెరిగింది, ఇది పాజిటివ్ పాయింట్. సో నెట్ ప్రాఫిట్ చూసినామంటే 9 crores నుండి 10 crores వచ్చింది, 10 నుండి 14కి వచ్చింది, 14 నుండి 16కి వచ్చింది, 16 నుండి 21కి వచ్చింది, 21 నుండి 25కి వచ్చింది అనమాట, అంటే 9 crores నుండి 25 crores పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో మనం ఇక్కడ లాస్ట్ 4 years రిజల్ట్స్ చూసినామంటే వీళ్ళ సేల్స్ అనేది 50 crores నుండి 100 crores పెరిగిందనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ చూసినామంటే 9 crores నుండి 25 crores అనమాట. సో లాస్ట్ 5 yearsలో వీళ్ళ గ్రోత్ అనేది బాగుంది. సో ఓవరాల్గా లాస్ట్ 4 years సేల్స్ ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉందన్నమాట, ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ చూసినట్టు సేల్స్ గ్రోత్ సో లాస్ట్ 12 months చూస్తే 12%, 3 years చూస్తే 7%, 5 years చూస్తే 15%. సో ఇక్కడ ఇది బాగుందన్నమాట. తర్వాత కాంపౌండ్ ప్రాఫిట్ కూడా చూసినామంటే లాస్ట్ 12 months ప్రాఫిట్ చూస్తే 19%, 23%, 24%. ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ అనేది బాగుంది, ఇది పాజిటివ్ పాయింట్. సో అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినామంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 33%, 3 years వచ్చి 36%, 5 years వచ్చి 37%. సో వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది హై ఉంది, సో ఇది పాజిటివ్ పాయింట్.
సో ఇప్పటివరకు మనం డిస్కషన్ చేసిన దాంట్లో క్వార్టర్ రిజల్ట్స్ చూసినామంటే సో మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ సో ఫ్లాట్గా ఉంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఇయర్లీ రిజల్ట్స్ చూసినామంటే సేల్స్ అనేది పెరుగుతూ వచ్చింది, అలాగే ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ సేల్స్ అనేది 2024లో మాత్రము 96 crores నుండి 90 crores తగ్గింది. సో మిగతా రిమైనింగ్ ఇయర్స్లో ఇది బాగా పెరిగిందనమాట. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూస్తాం. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో సరే ఈక్విటీ క్యాపిటల్ 2020లో 0.25 crores, 0.24, 0.24. సో ఇది ఐపీఓ కన్నా ముందన్నమాట. సో తర్వాత 2023లో ఇక్కడ 37 crores, 37 crores, 37 crores. సో లాస్ట్ 3 yearsలో ఈక్విటీ క్యాపిటల్ అనేది 37 crores ఉంది. అలాగే ఇక్కడ రిజర్వ్స్ చూసినామంటే ఇక్కడ 23 crores నుండి 53 crores పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ అదర్ లయబిలిటీస్ మనం ట్రేడ్ పేయబుల్స్ చూడాలన్నమాట. సో ట్రేడ్ పేయబుల్స్ చూసినామంటే ఇక్కడ 9 crores ఉందన్నమాట. సో వీళ్ళ సేల్స్ చూసినామంటే 100 crores ఉంది. సో అలాగే ఇక్కడ ట్రేడ్ పేయబుల్స్ చూస్తే 9 crores అనమాట. అంటే వీళ్ళు కస్టమర్స్కి అనేది వాళ్ళ వెండర్స్కి అనేది తొందరగా పే చేసినారు. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ సిడబ్ల్యూఐపి చూసినామంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ చేయట్లేదన్నమాట. సో ఎక్స్పాన్షన్ చేయకుండా కూడా వీళ్ళు సేల్స్ అనేది పెంచుతున్నారన్నమాట. అది పాజిటివ్ పాయింట్. అంటే వీళ్ళు ఒకవేళ ఎక్స్పాండ్ చేస్తే ఇంకా సేల్స్ పెంచే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. 2025లో ఇక్కడ 1 crore ఇన్వెస్ట్ చేసినారనమాట క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఎక్స్పాండ్ అనేది ఎక్కువ చేయట్లేదు అనమాట. సిడబ్ల్యూఐపి అనేది చాలా తక్కువ ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు స్పెండ్ చేయట్లేదు అంటే సేల్స్ పెరుగుతున్నాయి కానీ సిడబ్ల్యూఐపి అనేది స్పెండ్ చేయట్లేదు అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యాక్టరీస్ సరిపోతాయి అనుకుంటాను వీళ్ళు సేల్స్కు. తర్వాత ఇక్కడ ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్. సో ఇక్కడ ఇన్వెంటరీస్ చూస్తే 6 crores. సో ఇంతకుముందు చూసాము ఇక్కడ 2024లో ఇన్వెంటరీస్ అనేది 5 crores ఉంది, ఇక్కడ 5 crores ఉంది, ఇక్కడ 7 crores ఉంది, 9 crores ఉంది, 9 crores ఉంది, 6 crores ఉంది. సో ఇక్కడ సేల్స్ చూసినామంటే 50 crores, 62 crores, 82 crores, 96 crores, 90 crores, 100 crores. సో 50 crores నుండి 100 crores పెరిగింది. కానీ వీళ్ళ ఇన్వెంటరీస్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అంటే వీళ్ళు 5% మాత్రమే ఉంది. అంటే వీళ్ళ ఇన్వెంటరీస్ తక్కువ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వీళ్ళ వస్తువులన్నీ తొందరగా సేల్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ చూసినామంటే ఇక్కడ 15 crores, 15 crores, 25 crores, 18 crores, 17 crores, 19 crores. సో ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం మనం ఇక్కడ వీళ్ళ సేల్స్ చూసినామంటే 100 crores ఉంది. సో సేల్స్ 100 crores ఉంది. 100 crores రిసీవబుల్స్ అనేది ఓన్లీ 20 crores ఉందన్నమాట. అంటే 20% రిసీవబుల్స్ ఉంది. సో వీళ్ళకి ఇన్వెంటరీస్ అనేది తక్కువ ఉంది, అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ అనేది తక్కువ ఉందన్నమాట. అంటే వీళ్ళు ఏమైనా సెల్ చేసినవి తొందరగా వాళ్ళు సెల్ చేసిన దానికి డబ్బు తొందరగా వాళ్ళు రికవర్ చేసుకుంటారనమాట. అది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ చూసినామంటే కింద డెప్టర్ డేస్ అంటే రిసీవబుల్ డేస్. సో రిసీవబుల్ డేస్ చూసినామంటే ఇక్కడ 110 days నుండి 90 daysకి తగ్గింది. 90 నుండి 114 పెరిగింది. 114 to 71, 72, 72 అంటే 72 days లోపల వాళ్ళు రికవర్ చేసుకుంటున్నారు వాళ్ళ రిసీవబుల్స్ అన్నీ. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అదే ఇన్వెంటరీ డేస్ చూస్తే 70 days నుండి 58 తగ్గింది. 58 నుండి 58, 61, 74, ఇప్పుడు 46 అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ ఇన్వెంటరీస్ అనేవి తొందరగా వెళ్ళిపోతున్నాయి. సో ఇది పాజిటివ్ పాయింట్. సో డేస్ పేబుల్స్ చూస్తున్నామంటే ఇక్కడ 102 నుండి 52కి వచ్చిందనమాట. అంటే వీళ్ళు వెండర్స్కు తొందరగా పే చేస్తున్నారు. ఇక్కడ క్యాష్ కన్వర్షన్ సైకిల్ 78 days నుండి 66 తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ వీళ్ళ ఆర్ఓసి చూసినామంటే 21లో 50% ఉందన్నమాట. ఆర్ఓసి అనేది ఎక్కువ ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ
51%, 50%, 52%, ఇప్పుడు 44% అనమాట. అంటే వీళ్ళకు ఆర్ఓసి అనేది ఎక్కువ ఉంది. అలాగే ఇంతకుముందు ఇక్కడ చూసినాము. సో ఇక్కడ ఆర్ఓఐ అనేది కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆర్ఓఐ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇంకా ఫ్రీ క్యాష్ ఫ్లో చూస్తాం. ఇక్కడ చూసినామంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్, సో ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సో లాస్ట్ 3-5 years వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేది పాజిటివ్ ఉందన్నమాట. అది పాజిటివ్ పాయింట్. సో వాళ్ళ రిసీవబుల్స్ తొందరగా కలెక్షన్ చేసుకుంటారు. అలాగే ఇన్వెంటరీస్ అనేది తక్కువ ఉంది. సో అలాగే వీళ్ళకి డెప్ట్ అనేది ఇక్కడ చూసినామంటే డెప్ట్ అనేది 0 అనమాట. సో దీనివల్ల వీళ్ళకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేది పాజిటివ్ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో నాకు దీంట్లో ఒకటి నెగిటివ్ అనిపించింది. అదేమంటే సో వీళ్ళకి సేల్స్ అనేది పెరుగుతూ ఉంది, కానీ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సో ఇక్కడ వీళ్ళు ఎక్స్పాండ్ చేయట్లేదు అనమాట. అంటే సేల్స్ పెరుగుతున్నాయి కానీ ఎక్స్పాండ్ చేయట్లేదు. వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు వచ్చి వీళ్ళ సేల్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు లేదంటే ఇక్కడ 1 crore స్పెండ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా వేరే దగ్గర చెక్ చేస్తాం ఎక్కడైనా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనేది. ఇక్కడ వెళ్ళినామంటే సో రీడ్ మోర్లో సో ఇక్కడ company plans to diversify its products offering by manufacturing high purity special fine chemicals like acetate, like that. So here these products would be manufactured at the new unit established at JIDC Dahej 2. సో వీళ్ళు ఇప్పుడు దహేజ్ 2 అక్కడ కొత్తగా ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. అక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే వీళ్ళు ఎక్స్పాండ్ చేసినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అంటే ఫ్యూచర్లో వీళ్ళు సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం పైన చూసినామంటే ఇక్కడ ప్రోడక్ట్ ఫెసిలిటీ, కంపెనీ హ్యాస్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. సో అంటే వీళ్ళకు 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దాంట్లో విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 7,242 మెట్రిక్ టన్స్ పర్ యానం ఆన్ 1.88 lakh square feet. సో వీళ్ళు ఇయర్కు 7,242 మెట్రిక్ టన్స్ పర్ యానము మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో దానికోసం వీళ్ళు ఇక్కడ వాళ్ళ అక్కడ కంపెనీ ఎంత ఉందంటే 1.88 lakh square feet అంత ఉందన్నమాట. అలాగే సో ఇక్కడ కింద చూసినామంటే కంపెనీ ఈజ్ కమింగ్ విత్ ఏ న్యూ ప్లాంట్ అట్ దహేజ్ విత్ ఏరియా సైజ్ ఆఫ్ 20,471 square meters. సో ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేసినారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఫ్యూచర్లో వీళ్ళు సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసినాము. సో ఇప్పుడు మనము మేనేజ్మెంట్ చూస్తాము. సో దానికోసం ఇక్కడ వెబ్సైట్ లేకపోతే సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకటి వచ్చి జోగేంద్ర సింగ్ జస్వాల్, అలాగే కేతన్ రమణి, ప్రీతేష్ రమణి. సో వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. ఒకరు వచ్చి మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్. సో వీళ్ళకు ఎంతెంత పర్సంటేజ్ అనేది ఉంది చూస్తాం. ఇక్కడ వెళ్ళినామంటే లాస్ట్లో సో మనకి ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ ఉందన్నమాట. సో ప్రమోటర్ హోల్డింగ్లో సో కేతన్ ఎంత ఉందంటే 26.39% ఉంది. అలాగే జగేందర్ సింగ్కు సో 26.39%, అలాగే రమణి ప్రీతేష్కు 21.4%. సో రిమైనింగ్ ఎవరికి లేదనమాట. సో వీళ్ళు ముగ్గురు అనమాట. ఒకటి వచ్చి కేతన్ రమణి, ప్రీతేష్ రమణి, జోగేందర్ సింగ్ జస్వాల్. సో ఇక్కడ చూసినామంటే జోగేంద్ర సింగ్ జస్వాల్ అనే ఆయన మేనేజింగ్ డైరెక్టరు. సో ఆయనకు ఉండేది సో 26.39 ఉంది. అలాగే కేతన్ రమణి ఈయన హోల్ టైమ్ డైరెక్టరు. సో ఇక్కడ చూసినామంటే కేతన్ రమణి సో 26.39% ఉంది. అలాగే ప్రీతేష్ రమణి చూసినామంటే సో ప్రీతేష్ రమణి 21.4% ఉందన్నమాట. సో వీళ్ళకి అందరికీ చూసినామంటే సో ఓవరాల్గా 74% ఉందన్నమాట. అంటే వీళ్ళకు ఇక్కడ
ఎక్కువ ఉంది, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఓకే, సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉంది, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత పబ్లిక్ హోల్డింగ్లో చూసినామంటే నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ 37,922 ఉంది అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు ఐపీఓకి వచ్చిందో చూస్తాం. ఇక్కడ చూసినామంటే మ్యాక్స్ ప్రైసు, సో మ్యాక్స్ ప్రైస్ వచ్చి ఇక్కడ డేట్ వచ్చి 10 జూన్ 2024 జూన్లో ఇది ఐపీఓకి వచ్చిందనమాట. సో అప్పుడు ఐపీఓ అప్పుడు దీని ప్రైస్ 159 రూపీస్ ఉంది. సో 159 నుండి అది ఎంతవరకు పెరిగిందంటే ఇక్కడ 219 వరకు, అంటే ఇప్పుడు 9th డిసెంబర్ అప్పుడు మార్కెట్ హైలో ఉండిందనమాట. సో ఇది ఐపీఓకి వచ్చింది 159 నుండి మనకు 219కు పెరిగిందనమాట. సో తర్వాత మార్కెట్ కరెక్షన్ అయింది. సో మార్కెట్ కరెక్ట్ కావడం వల్ల సో ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయిందనమాట. సో ఎంత కరెక్ట్ అయిందంటే 219 నుండి మనకు ఇక్కడ 138 వరకు పడింది అనమాట. సో ఇక్కడ బాగా పడింది. సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ 135 నుండి మనకు 174 వరకు పెరిగి ఇప్పుడు 167 వరకు ఉందన్నమాట. సో అంటే మనం ఇక్కడ నుండి చూసుకున్నామంటే హై ప్రైసు సో 219, అక్కడ నుండి మనకు 170కి వచ్చింది. అదే ఐపీఓ ప్రైస్ చూసినామంటే ఇక్కడ 159 నుండి మనకు 167కి వచ్చిందన్నమాట. అంటే లాస్ట్ 1 ఇయర్లో పెద్దగా పెరిగింది లేదు, కానీ ఇక్కడ మధ్యలో చూసినంటే ఇక్కడ 219 వరకు పెరిగింది అనమాట. సో తర్వాత మార్కెట్ కరెక్షన్ వల్ల ఇది కూడా పడింది. సో ఇప్పటి వరకు మనము చాలా పాయింట్స్ డిస్కషన్ చేసుకున్నాము. సో అలాగే ఇక్కడ చూసినామంటే సేల్స్ గ్రోత్, సో కరెంట్ క్వార్టర్ సేల్స్ గ్రోత్ ఇక్కడ సేల్స్ అనేది 17.8% అయితే ప్రాఫిట్స్ అనేది 7.4%. తర్వాత వీళ్ళకి డెప్ట్ అనేది ఏం లేదు. తర్వాత 3 ఇయర్స్ ఇక్కడ లాస్ట్ 1 ఇయర్ చూసినామంటే సో ఇక్కడ సేల్స్ గ్రోత్ లాస్ట్ 1 ఇయర్ 11% అయితే ప్రాఫిట్స్ వచ్చి 19%. అలాగే 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ చూసిన 6.8%, ప్రాఫిట్స్ చూసినప్పుడు 23.2%. 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ వచ్చి 14.7%, ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చి 24.3%. సో వీళ్ళకు సేల్స్ ప్రాఫిట్ గ్రోత్ అనేది బాగుంది. సో కానీ ప్రైస్ చూసినామంటే లాస్ట్ 1 డే రిటర్న్స్ -1.5%, 1 వీక్ చూసినట్టే -2.5%, లాస్ట్ 1 మంత్ చూసినామంటే 22%, అండ్ 3 మంత్స్ చూస్తే 7%, 6 మంత్స్ చూస్తే -17%. సో ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే క్రోనస్ ల్యాబ్ సైన్సెస్ వాళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ ప్రిపేర్ చేస్తారు. సో వీళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఫార్మా కంపెనీస్లో యూజ్ చేస్తారనమాట. సో అది ఆల్రెడీ మనం ఇక్కడ చెక్ చేసినాము. సో ఇవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్. సో ఇక్కడ జోగిందర్ సింగ్, జస్వాల్, కేతర్ రమణి, ప్రీతేష్ రమణి వీళ్ళు ప్రమోటర్స్ అనమాట. సో వీళ్ళందరికీ ఈక్వల్గా ఉంది. సో అలాగే సో ఇది రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ ముందు ఐపీఓకి వచ్చింది. సో ఐపీఓ నుండి చూసుకుంటే మనకి ఇది పెద్దగా పెరగలేదు. సో కానీ డిసెంబర్లో ఇక్కడ బాగా పెరిగింది. సో మళ్ళీ తగ్గిందనమాట. సో వీళ్ళకి డెప్ట్ అనేది 0 ఉంది. సో అలాగే ఆర్ఓఈ, ఆర్ఓసి అనేది ఎక్కువ ఉందన్నమాట. సో అది పాజిటివ్ పాయింట్. వీళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో సేల్స్ అనేది 50 crores నుండి 100 crores పెరిగింది. ప్రాఫిట్స్ కూడా 9 crores నుండి 25 crores పెరిగిందనమాట. సో ఇవన్నీ మనం డిస్కషన్ చేసినాము. సో ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది సో మీ ఓన్ డెసిషన్ తీసుకొని సో తర్వాత డిసైడ్ కాండి అనమాట. అలా అంతేగాని మీరు నేను చెప్పిన దాన్ని బట్టి లేదా నా వ్యూ పాయింట్ బట్టి మీరు డిసైడ్ కావద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.